ఏం బిక్తారా? ఎర్ర ఎర్రి పప్ప, ఎటువంటి కష్టమో పడకుండా, అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా మీ నాన్న ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో స్ట్రైట్గా వెళ్ళి ఎండి చైర్లో కూర్చున్న నీకే అంత పొగరుంటే, అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూపులన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వాలని చెప్తే కష్టమని ఎంపీసీ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్కో ట్యూషన్, కెమిస్ట్రీకో ట్యూషన్, మ్యాథ్స్కో ట్యూషన్ రూట్లు పట్టుకు తిరిగి ఈ ఫీజు కట్టాలి ఆ ఫీజు కట్టాలని అమ్మ నాన్న హింస పెట్టి బోర్డు ఎగ్జామ్లో పాస్ అవ్వడం కోసం క్లాస్ కూడా టీ పోసుకుని రాత్రి అంతా చదివి అలానే పెట్టుకుని పొద్దున్నేసి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యి ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అప్పటికీ ర్యాంక్ రాకపోతే అమ్మా నాన్న నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్లో సీట్స్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చి నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న ఏరియాస్ అన్ని ఒకేసారి క్లియర్ చేసి సొసైటీలోకి వస్తే ఈ జనమంతా ఉద్యోగం లేనిది నా గురించి నీతంగా మాట్లాడుతున్నా లెక్క చేయకుండా ఉద్యోగం కోసం ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కల 4 ఏళ్ళుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా మా నాన్న తిడుతుంటే ఒక్కొక్క మెతుకు గొంతుకు దిగక ముళ్ళులా గుచ్చుకుంటూ సస్తూ బ్రతుకుతున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి పనితో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్నా నీలాంటి బేవర్స్ కానీ ఎదిరించి ఈరోజు నీ ముందు నిలబడి మాట్లాడుతున్న ఉద్యోగులని గ్రాడ్యుయేట్ని నాకెంత పొగరుండాలరా.